బయటికి వెళ్లాలంటే ఎండలను చూసి భయపడాల్సి వస్తోంది. వివిధ అవసరాల కోసం బయటికి వచ్చిన జనం ఎండ వేడితో హడలిపోతున్నారు. వాతావరణంలో తేమ తగ్గిపోయింది. చల్లగాలి వీచి చాలా రోజులైంది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఎండల తీవ్రత 40 నుంచి 45 డిగ్రీలు ప్రస్తుతం నమోదవుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో వేడి తీవ్రత మరింత ఘోరం. వాహనాలు నడిపేవారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై నుంచి వస్తున్న సెగతో పాటు నడినెత్తి నుంచి భానుడు ప్రతాపంతో ట్రాఫిక్ లో ఆగినప్పుడు మరింత నరకం చూస్తున్నారు. పాదచారుది కూడా ఇదే పరిస్థితి. ఉక్కపోత కూడా ఎక్కువైంది. ఏ కాస్త కరెంటు పోయినా ఇంట్లో కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి మరో 2 నెలల పాటు కొనసాగుతుందని, ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మే, జూన్ నెలల్లో సూర్యుని తీవ్రత మరింత పెరుగుతుందని, ఈ ఏడాది వేసవికాలం సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉందని, వాతావరణ మార్పుల కారణంగా వర్షం లేకుండా ఈ వేడి నుంచి తప్పించుకోవడం అసాధ్యమని ఒక అంచనా. ఆంధ్రప్రదేశ్లోని 215 మండలాలలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడిమితో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బయటకు వద్దామంటే ఎండ, ఇంట్లో ఉంటే ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు. వేసవి ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయికి చేరుకోవడంతో ఫ్యాన్లు, కూలర్లు కూడా సరిపోవడం లేదు. ఫ్యాన్లు వేసినా వడగాలి రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరమై బయటకు వచ్చిన సమయాలలో కూడా ఎండ నుంచి రక్షణ పొందేందుకు గొడుగులు, టవళ్లు, టోపీలను ఆశ్రయిస్తున్నారు. మరోపక్క దాహార్తిని తీర్చుకోవడానికి శీతల పానీయాలు, చెరుకు రసం, లస్సీ, జ్యూస్ లాంటివి సేవిస్తున్నారు. తీవ్ర ఎండల నేపథ్యంలో నీళ్లు బాగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.